హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు 14 సంవత్సరాల తర్వాత బస్ కండక్టర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి, అవి కూడా మనకు 10th క్లాస్ అర్హతతో భర్తీ చేయడానికి మనకు నోటిఫికేషన్ అయితే రాబోతా ఉందన్నమాట. ఓవరాల్ మనకు 1500 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ పీరియడ్లో వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ మీకు ఇది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కాబట్టి ఎవరైతే బస్ కండక్టర్ ఉద్యోగాలకు, అవి కూడా 10th క్లాస్ అర్హత ఉన్నటువంటి పోస్టులకు ఎవరైనా మీరు వెయిట్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు వీడియోని ఎండ్ వరకు చూసి ఈ అప్డేట్ అయితే తెలుసుకోండి అండ్ పూర్తి డీటెయిల్ చెప్తాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలనుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ డారింగ్ యాప్లో మీకు కేవలం 399కి విత్ 1 ఇయర్ అయితే ఇస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి, చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్లో పెడితే, మనకు 1500కు పైగా కండక్టర్ పోస్టులు భర్తీ చేయడానికి ప్రజెంట్ అయితే మనకు సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే, కండక్టర్ పోస్టులు అనేది 2012 తర్వాత అండ్ ఇంకోటి మనకు ఏపీ అండ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మనకు డైరెక్ట్గా మనకు నోటిఫికేషన్ అయితే రాలేదనమాట. అండ్ 2012లో కూడా మనకు డైరెక్ట్ నోటిఫికేషన్ అయితే రాలేదు. బట్ ఏంటంటే మనకు రీజన్ వైజ్గా మనకు పోస్ట్ అయితే భర్తీ చేసుకుంటూ అండ్ కాంట్రాక్టు ఆ విధంగా భర్తీ చేసుకుంటూ వచ్చారు. అండ్ ప్రజెంట్ కూడా ఏంటంటే, ఎక్కడైనా కానీ ఖాళీ ఏర్పడితే కూడా వాటి రీజన్, వాటి జోన్స్ సమస్య మాత్రమే భర్తీ చేసుకుంటూ వచ్చారు. బట్ ప్రజెంట్ ఏంటంటే ఆల్ ఓవర్ స్టేట్ వైజ్గా మనకు 1500 పైగా కండక్టర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడానికి మనకు రావడం అయితే జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ, మనకు తెలంగాణ స్టేట్ నుంచి వచ్చినటువంటి ఇది ఆర్టికల్ అనమాట. ఇది న్యూస్ ఆర్టికల్. దీనిలో వచ్చేసింది అండ్ ఇంకోటి 2012లో ఉన్నటువంటి నోటిఫికేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూసుకుంటే 1500 కండక్టర్ పోస్టులకు రైట్ అని ఎంపికకు 10వ తరగతి అర్హత, ఓన్లీ 10th క్లాస్ మనకు పాస్ సరిపోతుంది. సమస్యగా మనకు మార్కుల శాతం, గ్రేడింగ్ విధానం. ఇంతకుముందుకు ఏంటంటే మనకు పర్సెంటేజ్ ఫస్ట్ వచ్చేసి మనకు పర్సెంటేజ్ విధానం ఉండే, తర్వాత గ్రేడింగ్ మార్చారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతి ఆ విధంగా మనకు ఏ విధంగా కండక్ట్ చేస్తారు ఏంటంటే మనకు కొద్దిగా డౌట్ అవుతుంది అనమాట. అది వాటి రిలేటెడ్ స్పష్టతకు ఎస్ఎస్సి బోర్డును సంప్రదించిన ఆర్టీసీ మనకు ఈ విధంగా అయితే మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ మనకు ఏదైతే 2 స్టేట్స్ కంబైన్డ్గా ఉన్నప్పుడు మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకు కండక్టర్ పోస్టులు భర్తీ చేసినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇక్కడ చూసుకోండి 2012లో వచ్చినటువంటి మహబూబ్ నగర్ ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్ సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. దీనిలో వచ్చేసిందంటే మనకు 238 మనకు కండక్టర్ అయితే పోస్ట్ అయితే భర్తీ చేశారు. ఓన్లీ మహబూబ్ నగర్ రీజన్ సంబంధించినది, అంటే ఇది కాంట్రాక్ట్ బేసిక్ మాత్రమే ఇంత ముందుకు అనమాట. దీనిలో వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే, క్వాలిఫికేషన్ చూసుకోండి, మస్ట్ హ్యావ్ బీన్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్, 10th క్లాస్ అని పాస్ అయి ఉండాలి ఆర్ ఈక్వలెంట్ పాస్ అయి ఉండాలి. ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు ద క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ సింగిల్ అటెంప్ట్. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారన్నమాట. అంటే కొంతమంది 10thలో ఫెయిల్ అయ్యి మళ్ళీ కట్టుకొని రాసుకొని ఎగ్జామ్ రాసింటారు కదా, వాటికైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వమని వాళ్ళు ఇంతకుముందుకు మెన్షన్ చేసినటువంటి నోటీసులు ఇచ్చారు. తర్వాత మనకు మస్ట్ నాట్ లెస్ దెన్ మనకు 153 సెంటీమీటర్ల కంటే తక్కువ అయితే ఉండకూడదు, 153 సెంటీమీటర్ల కంటే ఎక్కువనే ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు మినిమం ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 35 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ తప్పైతే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకు ఏజ్ లిమిట్ కూడా కట్ ఆఫ్ అయితే పెడతారనమాట, ఏ డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ చేసుకోవాలనేది. ప్రజెంట్ మనకు 2012 నోటిఫికేషన్ అనమాట ఇది. అయితే కూడా మనకు ఇంత ముందుకు భర్తీ చేసినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే, ఓన్లీ ఏదైతే మనకు రీజన్ వైజ్ ఉంది కదా, ఆ రీజన్లో వెళ్ళి మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసి మనమైతే ఆ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ప్రజెంట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ప్రజెంట్ ఉన్న అప్కమింగ్ నోటిఫికేషన్కి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు. ఇంతకుముందుకు వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు అనేది వచ్చేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి మనకు వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 100 రూపాయలు అయితే పేమెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. అండ్ ఈ పేమెంట్ కూడా మీకు ప్రజెంట్ అయితే ఆన్లైన్ ద్వారా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. మెయిన్గా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ముందుగా వచ్చేసి మన 10th క్లాస్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనకైతే షార్ట్ లిస్ట్ అయితే చేసి సెలెక్ట్ అయితే చేస్తారు. ఇంకోటి మనకు బోనస్ మార్కులు కూడా ఉంటాయన్నమాట. మనకు నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్, అంటే మనకు హైట్ ఎంత ఉన్నామో అవి అయితే చెక్ చేస్తారు కదా, ఆ విధంగా అయితే చెక్ చేస్తారు. మేల్ క్యాండిడేట్ వాళ్ళు అయితే మనకు ఫిజికల్ టెస్ట్కి 1:3 కింద మనకు సెలెక్ట్ అయితే చేస్తారు.
ఒకవేళ అమ్మాయిలు అయితే కనుక 1:5 రేషియో కింద మనకైతే ఫిజికల్కి అయితే సెలెక్ట్ అయితే చేసి హైట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఫైనల్ లిస్ట్ మనకు 1:1 కింద సెలెక్ట్ అయితే చేస్తారన్నమాట. ఏ విధంగా అయితే మనకు 2012లో ఉన్నటువంటి నోటిఫికేషన్కి కండక్టర్ పోస్టులకు ఈ విధంగా అయితే సెలక్షన్స్ అయితే కండక్ట్ అయితే చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏదైతే మనకు నోటీస్ ఇచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ యాజమాన్యమే ఈ పోస్టుల భర్తీని చేపట్టనుంది. 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఉద్యోగాల్ని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో నియామక ప్రక్రియపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం టీజీఎస్ ఆర్టీసీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు కండక్టర్ పోస్టులను భర్తీ చేయలేదు. ప్రతి ఏటా ఉన్న ఉద్యోగులే రిటైర్ అవుతుండడంతో ఖాళీలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ మేరకు కొంతకాలం క్రితం అవుట్సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా హైదరాబాదు, సికింద్రాబాద్ సహా వివిధ రీజియన్ల పరిధిలో డిపోలో నియమించింది. ఇప్పుడు ప్రభుత్వం అనుమతించడంతో 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ఆర్టీసీ సమయం అవుతుంది. అంటే మనకు ప్రజెంట్ అయితే గవర్నమెంట్ నుంచి అయితే అప్రూవల్ అయితే రావడం జరిగిందనమాట. అంటే భర్తీ చేసుకోండి అని. బట్ ప్రజెంట్ ఏంటంటే మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అప్రూవల్ రావాలి, తర్వాత మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనకు మార్కులు వర్సెస్ గ్రేడింగ్ అయితే ఉందన్నమాట. కండక్టర్ పోస్టులకు 10వ తరగతిలో వచ్చిన మార్కుల శాతాన్ని ఆధారంగా తీసుకొని ఎంపిక చేసే విధానం ఆర్టీసీలో ఉంది. అంటే మనకి ఏంటంటే 10th క్లాస్ వచ్చిన మార్కులు మనకు పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసుకొని సెలెక్ట్ చేసే ప్రాసెస్ అనేది మనకి ఇంత ముందుకు ఉంది. తర్వాత మనకు రీజియన్ల వారీగా ఖాళీలు రిజర్వేషన్ల పరిగణలోకి తీసుకుంటే నియామక ప్రక్రియ జరిగేది. ఆ తర్వాత మనకు 10వ తరగతిలో గ్రేడింగ్ విధానంలోకి అమలులోకి వచ్చింది. అంటే మనకు పర్సెంటేజ్ తీసేసి గ్రేడింగ్ విధానంలోకి అమలులోకి వచ్చింది అనమాట. ఇప్పుడు మళ్ళీ గ్రేడింగ్ విధానం పోయి మార్కుల శాతం వచ్చింది. అంటే మనకు ఫస్ట్ వచ్చి మనకు పర్సెంటేజ్లో ఉండే, తర్వాత గ్రేడింగ్లోకి వచ్చింది. ఇప్పుడు గ్రేడింగ్ కూడా తీసేసి మళ్ళీ పర్సెంటేజ్లోకి వచ్చింది అనమాట. బట్ ఏంటంటే మనకు ప్రజెంట్ ఉన్నటువంటి 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్కి కొంతమందికి పర్సెంటేజ్ ఉంది, కొంతమందికి గ్రేడింగ్ ఉందన్నమాట. ఇప్పుడు గ్రేడింగ్లో ఉన్నటువంటి వాళ్ళకు పర్సెంటేజ్ ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది ఆర్టీసీ వాళ్ళు ఎస్ఎస్సి బోర్డు వాళ్ళని అప్రూవ్ చేయారనమాట. ఇప్పుడు వాళ్ళ నుంచి మనకు రిప్లై వచ్చిన తర్వాత ఆర్టీసీ వాళ్ళు ఏ విధంగా భర్తీ చేసుకోవాలి, ఏ విధంగా సెలక్షన్ చేయాలనేది వాళ్ళు డిసైడ్ అవుతారన్నమాట. మళ్ళీ ఇప్పుడు గ్రేడింగ్ విధానం పోయి మార్కుల శాతం వచ్చింది. దీంతో కండక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కొంత మార్కుల శాతంతో మరికొందరు గ్రేడింగ్ పాయింట్లతో దరఖాస్తు చేసుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ రెండు విధానాలను ఎలా పరిగణలో తీసుకోవాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నట్టు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ఎస్ఎస్సి బోర్డుకు ఆర్టీసీ యాజమాన్యం తాజాగా లేఖ రాసింది. గ్రేడింగ్ను మార్కుల శాతంగా ఎలా లెక్కించాలి అనే విషయంపై ఎస్ఎస్సి బోర్డు నుంచి స్పష్టత తీసుకొని కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆర్టీసీ భావిస్తున్నట్టు సమాచారం అని మెన్షన్ చేశారు. మనకు ఏదైతే ప్రజెంట్ ఆర్టీసీ బోర్డు వాళ్ళు ఎస్ఎస్సి బోర్డుని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు గ్రేడింగ్ విధానాన్ని ఏ విధంగా పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలని వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత ఆర్టీసీ వాళ్ళు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్కి మీకు సెలక్షన్ అనేది మనకు మెయిన్గా 10th క్లాస్లో వచ్చి మార్కులు బేస్ చేసుకొని సెలెక్ట్ అయితే చేస్తారు. తర్వాత హైట్ 153 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు మినిమం ఏజ్ లిమిట్ 21 ఇయర్స్, మ్యాక్సిమం మనకు 35. బట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు కూడా మనకు అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది కాబట్టి 5 ఇయర్స్ అని 40 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ప్రజెంట్ అయితే 1500 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు మనకు ప్రజెంట్ ఉన్నటువంటి సమాచారం. బట్ ఏంటంటే మనకు గవర్నమెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది అనమాట ఎన్ని పోస్టులకు మనకు నోటిఫికేషన్ వచ్చింది ఏంటి అనేది. కాబట్టి అంతవరకు అయితే వెయిట్ చేయండి. ఎవరైతే బస్ కండక్టర్ పోస్టులకు వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ అయితే చేయండి, ఐఎమ్ వెయిటింగ్ అని. థ్యాంక్ యూ.